ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా కోహ్లీ అభిమానులను కలవరపాటుకు గురి చేసిన ఘటన ఒకటి జరిగింది భయ్య. కోహ్లీ 40 బంతుల్లో 54 పరుగులతో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత ఆరోగ్యపరంగా ఎందుకో కొంత అసౌకర్యానికి లోనైనట్లు కనిపించాడు. ఛాతిలో నొప్పి వచ్చినట్లుగా అనిపించడంతో చేత్తో గుండె పట్టుకుని కనిపించాడు. ఈ దృశ్యం కోహ్లీ అభిమానులను ఆందోళనకు గురి చేసిందనే చెప్పాలి. అంతేకాదు సంజు శాంసన్ దగ్గరకు వెళ్లి తన గుండె ఎలా కొట్టుకుంటుందో, హృదయ స్పందన ఎలా ఉందో చెక్ చేయమని కోహ్లీ అడిగాడు. దీంతో చేతికి ఉన్న గ్లౌస్ తీసేసి కోహ్లీ గుండె మీద చేయి వేసి విరాట్ హార్ట్ బీట్ ను సంజు శాంసన్ చెక్ చేశాడు. హార్ట్ బీట్ నార్మల్ గానే ఉందని సంజు చెప్పడంతో విరాట్ కోహ్లీ కుదుట పడ్డాడు. సో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. విరాట్ కోహ్లీ అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే 54 పరుగులు చేసిన తర్వాత ఇలా ఇబ్బంది పడినట్లుగా కోహ్లీ కనిపించిన ఆ తర్వాత 62 పరుగులతో నాట్అవుట్ గా నిలిచి విజయ తీరాలకు చేర్చాడనే చెప్పాలి. సాల్ట్ 65 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించగా దేవదత్ పడికల్ 40 పరుగులతో మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 17.3 ఓవర్లలోనే 175 పరుగులు చేసి గెలుపు జెండా ఎగరవేసిందనే చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ 47 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సర్లతో 75 పరుగులు చేసి బాధ్యతగా ఆడి హాఫ్ సెంచరీ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. బెంగళూరు బౌలర్లో భువనేష్ కుమార్, ఎస్ దయాల్, హెజిల్వుడ్, కృణాల్ పాండ్యా తలా వికెట్ తీసుకున్నారు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.